తన భక్తుడు ముడుపు చెల్లించుకోవడానికి వస్తే అర్చకుడు అడ్డుపడ్డాడని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆ భక్తుడి కల్లోకొచ్చి నేనే నువ్వు ఉండే చోటికి వచ్చి నీకు దర్శనం ఇస్తానని చెప్తాడు. ఈ కథ 1966 అప్పనపల్లిలో జరిగింది. కొబ్బరికాయల వ్యాపారి అయిన రామస్వామి గారు తనకొచ్చిన లాభంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి వాటా ఇచ్చేవాడు. అలా ఒకసారి పోగు చేసిన డబ్బును ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర సమర్పించడానికి తిరుమల తిరుపతి తీసుకువెళ్తారు. అక్కడున్న అర్చకులు స్వామి పాదాల దగ్గర పెట్టడానికి ఒప్పుకోరు. ఆ బాధతో గుడిలో పడుకున్న రామస్వామి గారికి వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో కల్లోకి వచ్చి తానే అప్పనపల్లి వస్తానని చెప్తాడు. కొంతకాలం తర్వాత కొబ్బరికాయల కొట్టులో ఆ కొబ్బరికాయల రాసుల మధ్యలో చిన్న బాలాజీ విగ్రహం ఒకటి ఆయనకి కనిపిస్తుంది. తనకి దర్శనం ఇచ్చిన బాలాజీని చూసి రామస్వామి గారు చాలా ఆనందపడ్డారు. ఈ విషయం చుట్టుపక్క ఊరు వాళ్ళకి తెలిసి ఆ బాలాజీని చూడ్డానికి వచ్చేవాళ్ళు. తర్వాత ఆయన కొట్టును గుడి కింద మార్చేశారు. ఆంధ్రాలో నిత్యాన్నదానం మొదలుపెట్టిన గుడి ఏంటంటే అందరూ తిరుమల తిరుపతి అనుకుంటారు. నిజానికి 1977లో రామస్వామి గారు అప్పనపల్లి బాలాజీ స్వామి గుడిలో దీన్ని ప్రారంభించారు. గుడికి వచ్చే వాళ్ళు కడుపు నిండా తిని దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శించుకోవడం కోసం ఇలా చేశారు. ఏ గుడిలో లేని ప్రత్యేకత ఈ గుడిలో ఉంది. ఉదయం 9:30కి మొదలు పెట్టి రాత్రి 10 వరకు నిత్య అన్నదానం చేస్తారు. ఆఖరిన తినే వాళ్ళకి కూడా బూరి పులిహార వడ్డిస్తారంటే మీరే ఆలోచించండి. ఈ గుడి అమలాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో మామిడికూరు మండలం అప్పనపల్లిలో ఉంటుంది.